మన ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి కలిగిన పరిశుద్ధమైన నామంలో ఈ టీవీ ముందు కూర్చొని శ్రద్ధగా వాక్యాన్ని ధ్యానం చేస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈ రీతిగా వాక్యాన్ని వింటూ దేవుని సన్నిధిలో ఆనందించటం, వాక్యాన్ని వినటం ద్వారా ఆరోగ్యము, ఆనందము, సకల సమృద్ధి కలుగుతుందన్న సత్యాన్ని ఈ టీవీ ముఖంగా మీకు ప్రకటించే భాగ్యాన్ని సృష్టికర్త అయిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరికీ ఈ రీతిగా భాగ్యాన్ని అనుగ్రహించటం నిజంగా ఎంతో సంతోషదాయకం. మరొకసారి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మన ప్రభు అయిన యేసుక్రీస్తునికే చెందునుగాక. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్ ఉన్నవాళ్ళు శ్రద్ధగా బైబిళ్ళు చేతపట్టుకొని ఈ టీవీ ముందు కూర్చొని దేవుని వాక్యాన్ని నాతో కలిసి చదువుతూ ధ్యానిస్తూ ఉండమని ప్రభు పేరిట మరొకసారి మీకు మనవి చేస్తూ ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 12, 13, 14 వాక్యాలను ధ్యానం చేసుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. చదవబడినటువంటి ఈ లేఖన భాగాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఎవరితో అంటున్నారు ఈ మాటలు అని గనక మనం గమనిస్తే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను అనే మాటను మనము 12వ వాక్యంలో గమనించాం. ఎవరి మాటలట? యెహోవా వాక్కు, ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ టు మీ, నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను అనే మాటలను మనం చూస్తున్నాం. దేవుని వాక్యము, ద వర్డ్ ఆఫ్ లార్డ్, ఎవరికి ప్రత్యక్షమైనయో తెలుసా? యెహెజ్కేలు అనే ప్రవక్తకు ప్రత్యక్షమై ఏమని సెలవిస్తున్నాడు? నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును అంటున్నాడు. గత ఎపిసోడ్లో మనము శోధనలు ఎందుకు వస్తాయి, దేవుని పిల్లలకు శ్రమలు ఎందుకు సంభవిస్తాయి, అసలు శ్రమలు ఎవరు కలుగుతాయి, శోధనలు ఎందుకు వస్తాయి, వస్తే కారణం ఏంటి అనే విషయం పైన మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ సమయంలో ఒకసారి కనుక గమనిస్తే ఒక దేశాన్ని గురించి ఈ యొక్క మాటలను సెలవిస్తూ ఉన్నాడు. అంటే ఒక మనుషుడి గురించి కాదు, కానీ దేశాన్ని గురించి ఈ మాటలను సెలవిస్తూ ఉన్నాడు. దేశం అంటే ఎవరు? అందుకే ఒక కవి అన్నాడు, ఏమన్నాడు తెలుసా? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని ఒక కవి అన్నాడు. అంటే దేశంలో ఎవరుంటారు? మనుషులు ఉంటారు. అంటే మానవ జాతి నిమిత్తం ఈ యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. ఏమిటి ఆ వాక్యం? ఒకసారి గమనిస్తే, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసినదో దానికి నేను విరోధిని అంటున్నాడు దేవుడు. వెన్ ఏ ల్యాండ్ సిన్స్ అగెన్స్ట్ మీ, ల్యాండ్ని గురించి చెప్తున్నాడు, దేశాన్ని గురించి చెప్తున్నాడు.
సిన్స్ అగైన్స్ట్ మీ బై యాక్టింగ్ ఫెయిత్లెస్లీ అంటున్నాడు. అంటే విశ్వాసం లేకుండా ఏ దేశ ప్రజలైతే జీవిస్తారో, ఏ దేశమైతే దేవునికి లోబడకుండా దేవుని మాటను ధిక్కరించి జీవిస్తారో అట్టి దేశ ప్రజలను గురించి ఈ సందర్భంలో చెబుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు అంటున్నాడు చూడండి, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసిందో దానికి నేను విరోధినవుతాను అంటున్నాడు. ఆ దేశానికి విరోధం అవుతాడట. ఇంకా ఏం జరుగుద్దట? కరువును పంపించి ప్రాణాధారమగు ఆహారము లేకుండా మనుషులను పశువులను నిర్మూలము చేయుదును అంటున్నాడు. దేవుని వాక్యము ఏ రీతిగా సెలవిస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. కరువట, ఆహారం లేకుండా చేస్తాడట, విరోధినైపోతానంటున్నాడు. కారణం ఏంటంటే బై యాక్టింగ్ ఫెయిత్లెస్లీ, విశ్వాసఘాతకంగా గనక ప్రవర్తిస్తున్నట్లయితే ఆ దేశానికి నేను విరోధునవుతాను అంటున్నాడు. ఆహారం లేకుండా చేసి కరువును పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును అని అంటున్నాడు. చూడండి ఎంత బాగా అంటున్నాడో. అండ్ ఐ స్ట్రెచ్ అవుట్ మై హ్యాండ్ అగెన్స్ట్ ఇట్ అండ్ బ్రేక్ ఇట్ సప్లై ఆఫ్ బ్రెడ్. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఏం చేస్తాడన్నాడట? ఆయనకి మనం ఎగనెస్ట్గా ఉన్నట్లయితే, దేవునికి ఎగనెస్ట్గా కనుక ఉంటే అమ్మ బాబోయ్ మనం తట్టుకోలేము ఆ బాధల్ని. ఈ రోజున చాలామంది జీవితాల్లో కొన్ని ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, అనారోగ్యం వస్తుంది. కారణం ఏంటంటే నువ్వు దేవునికి ఇష్టానుసారంగా జీవించట్లేదేమో. ఒకసారి ఆలోచించుకుందాం. మనం చేసుకోవాల్సింది ఏమిటి లేదండి, చిన్నగా సరి చేసుకుందాం, బ్రతుకులను సరి చేసుకుందాం. బ్రతుకును సరి చేసుకున్న వ్యక్తే నిజమైనటువంటి దేవుని బిడ్డ అని దేవుని వాక్యం ఈ సందర్భంలో మనకు తెలియజేస్తుంది. మొత్తానికి ఆ దేశానికి దేవుడు విరోధి అయిపోతాడట. బాగా అండర్లైన్ చేసుకోండి ఈ వాక్యాన్ని. ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువును పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును అంటున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ఎంత భయంకరమైన మాట ఈ మాట ఒకసారి ఆలోచించండి. మరి ముఖ్యంగా యేసు ప్రభువుని గురించి క్రైస్తవులు ఏమనుకుంటారో తెలుసా? ఆయన కరుణామయుడు, ఆయన దయామయుడు, జాలి కలిగిన దేవుడు. వాస్తవమే, కాదంటలే. జాలి చూపించే దేవుడు. ఎప్పుడు? ఆయనను పాపంపు జీవితంలో జీవిస్తూ ఆ పాపాన్ని విడిచిపెట్టి ఆయన యొద్దకు వస్తే ఆయన హక్కును చేర్చుకుంటాడు. ఆయన జాలి కలిగిన దేవుడే. అలాగని పాపంలోనే పడి జీవిస్తూ పంది పొరలాడినట్లు ఆ బురదలోనే పల్లాడుతున్నావు అనుకో, ఆ చెడు అలవాట్లను మానట్లేదనుకో, ఎంతకాలం చెప్పినా వాక్యాన్ని వింటానే ఉంటున్నావు, తర్వాత దాన్ని మరలా మానలేకపోతున్నావు పాపాన్ని. అట్టి సందర్భాల గురించి దేవుడు ఈ సమయంలో చెబుతూ ఉన్నాడు. చక్కగా ఆలకించుదాం, ధ్యానం చేద్దాం, తదనంతరం దేవుని వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని మార్చుకుందాం. చూడండి ఏమంటున్నాడో, దానికి నేను విరోధినై. దేనికి? ఏ దేశమైతే విశ్వాసఘాతకమవుతుందో, ఏ వ్యక్తి అయితే విశ్వాసం లేకుండా జీవిస్తాడో. బైబిల్లో 3 రకాల కేటగిరీలు కలిగిన వాళ్ళు ఉన్నారని మనకు తెలియజేస్తుంది. మానవుల్లో 3 టైప్స్ ఉన్నారట. మొదటిది భక్తి కలిగిన వాళ్ళు, రెండవది పూర్తిగా భక్తి లేని వాళ్ళు, మూడవది భక్తిహీనంగా, అంటే కొద్దిగా ఉంటుంది, అప్పుడప్పుడు భక్తిలో నటిస్తాడు, ఆ తర్వాత మరలా లోకానుసారంగా జీవిస్తాడు. ఇటువంటి వాళ్ళని భక్తిహీనులు అంటుంది. ఈ 3 కేటగిరీస్లో ఏ కేటగిరీలో మనం ఉన్నామో వాక్యాన్ని బట్టి మనం పరిశీలించుకోవటం కోసమే ఈ వాక్యము మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంది.
ప్రియా దేవుని బిడ్డ, దేశమే విశ్వాసఘాతకమైతే బై యాక్టింగ్ ఫెయిత్లెస్లీ, అంటే విశ్వాసం అంటే ఏంటి? దేవుణ్ణి నమ్ముతున్నామంటే దయ్యాలు కూడా నమ్ముతున్నాయట. అంటే నమ్మకంలో, అంటే దేవుడు దేవుడు అని ఒప్పుకోవటంలో మనుషులు ఒప్పుకుంటున్నారు దేవుణ్ణి నిజమైన దేవుడని, యేసుక్రీస్తుని నిజమైన దేవుడని మనుషులు ఒప్పుకుంటున్నారు, దయ్యాలు కూడా ఒప్పుకుంటున్నాయి. అంటే ఒప్పుకుంటాం కాదు, ఇక్కడ దేవుని మాట ఏమని సెలవిస్తుందంటే బై యాక్టింగ్, క్రియలలో నీ విశ్వాసం ఉండాలి. నమ్మి బాప్తిస్మం పొందితే రక్షణ పొందుతామని సంగతి తెలుసు నీకు. నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని వాక్యం హెచ్చరిక చేస్తుందని తెలిసి కూడా నువ్వు లోపడలేదనుకో, తెలిసి కూడా భక్తి మార్గంలోకి రావటం లేదనుకో, తెలిసి కూడా నీ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నావు అనుకో, అప్పుడే డేంజర్లో నీవు పడ్డావన్న సంగతిని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని వినటం మాత్రమే కాదట. ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. అంటే నమ్మకం అంటే ఏంటి తెలుసా? ఇప్పుడే మనం వాక్యం విన్నాం కదా, దేశమే ఫెయిత్ లేకుండా, అంటే నమ్మకం లేకుండా జీవిస్తే వదిలిపెట్టడట దేశాన్ని. ప్రపంచం నమ్మకం లేకుండా జీవిస్తే నో టైంలో ఆయన వదిలిపెట్టలేదు, సర్వనాశనం చేశాడు జలప్రళయాన్ని పంపించి. దేవుడు నన్ను ఇంకా ఈ పాపం స్థితిలో చూస్తూ ఉంటాడులే, నన్ను ఏమి అన్నాడులే అని అనుకుంటున్నా, భ్రమపడుతున్నా ఓ నామకార్థ క్రైస్తవుడా, ఇదిగో ఈ సమయంలో నిన్ను హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఇంకా చెడు అలవాట్లలో ఉంటే నన్ను ఏం చేయలేదులే, నాకు ఇంకా ఏం జరగలేదు అనుకుంటున్నావేమో. ఈ సమయంలో ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటో తెలుసా? ఆయన క్రమశిక్షణలో లేని వ్యక్తులనట భూమి మీద నుండి జలప్రళయం సమయంలో తుడిచివేశాడు అని రాయబడి ఉంది. అంటే ఆయన కోపానికి గురయ్యారట మానవ జాతి. నోవహు కాలంలో సకల మానవుల్ని తుడిచివేశాడు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎందుకో తెలుసా? ఆ మాటను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఆదికాండము 8వ అధ్యాయం 21వ వాక్యాన్ని మనం గనక గమనించినట్లయితే, నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. దేవుని వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది అని సాక్షాత్తు మనుషుల గురించి దేవుడు సాక్ష్యం చెబుతున్నాడు. ద ఇంటెన్షన్ ఆఫ్ మ్యాన్స్ హార్ట్ ఈజ్ ఈవిల్ ఫ్రమ్ హిజ్ యూత్. ఇంగ్లీష్ వర్షన్లో ఎంత చక్కగా ఉందో చూడండి. బాల్యం అప్పుడు బాగానే ఉంటాడు, పిల్లవాడిగా ఉన్నప్పుడు బాగానే ఉంటాడు, చిన్న బిడ్డగా ఉన్నప్పుడు తల్లి ఒడిలో చెడు అనేది ఆ బిడ్డకు తెలియదు. చిన్న బిడ్డలను నా ఎద్దకు రానివ్వండి అన్నాడు యేసు ప్రభు. అంటే వాడికి ఈ లోకంలో పాపం ఏంటో తెలియదు. బాల్యం అప్పుడు బాగానే ఉంటాడు, కానీ యూత్ అనగా యవ్వన స్టేజికి వస్తూ ఉండగా, క్రమక్రమంగా పెరుగుతూ ఉండగా మానవుని యొక్క ఆలోచన చూడండి. ఏ ఆలోచన తెలుసా? చదవండి మాట. నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది, యూత్ నుండి చెడ్డది. పుట్టుక బాగానే పుడుతున్నావు, తల్లి ఒడిలో నుండి పెరుగుతూ 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 చెడు అలవాట్లకు బానిసలైపోతున్నారు. ఈనాటి కాలంలో యూత్ ఎలా ఉంటుందో తెలుసా? వారు విచ్చలవిడితనం. ఏ కాలము తెలుసా? బైబిల్ చెబుతుంది అంత్యదినములు, అపాయకరమైన కాలములు అని. నేటి కాలాన్ని గురించి కాదు చెప్తుంది బైబిల్లో. పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? ఇంచుమించుకు 2000 సంవత్సరాల క్రితమే అంత్యదినములు, అపాయకరమైన కాలాలు వచ్చే ఉన్నాయి, కాబట్టి జాగ్రత్త పడండి అని రాశారు వాళ్ళు. 2000 సంవత్సరాల క్రితమే అంత భయంకరమైన కాలం అయితే ఇప్పుడు ఎలాంటి కాలం అండి? భయంకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. యూత్ ఎలా ఉంటుందో తెలుసా? తల్లిదండ్రులకు లోబడిన యూత్, గురువులకు లోబడిన యూత్. చాలామంది, అందరినీ అనట్లేదు నేను, చాలామంది పరిస్థితి ఈ రోజున ఎలాగ తయారవుతున్నారయ్యా అంటే, కనీసం దేవునికన్నా భయపడదామంటే అట్లా కూడా భయపడరట. కారణం ఏంటంటే, బై బర్త్ మానవుని యొక్క నేచర్ ఎలాంటిదంటే
వారి యొక్క హృదయ ఆలోచన చెడ్డది అంటున్నాడు దేవుడు. ద ఇంటెన్షన్ ఆఫ్ మ్యాన్స్ హార్ట్. ప్రియా దేవుని బిడ్డ, హార్ట్ అంటే ఏంటో తెలుసా? నీ గుండె అంటే ఏంటో తెలుసా? మనసు. నీ మనసు మంచిది కాదు. నోవహు కాలంలో జరిగింది అదే. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 2వ వాక్యంలో, నరుల కుమార్తెలు దేవుని కుమారులు చక్కని వారని చూసి వారందరిలో తమ మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అట్రాక్టివ్. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడిన మాట ఏంటి తెలుసా? మనసుకు వచ్చిన వాళ్ళంటే అట్రాక్ట్. యవ్వనానికి అట్రాక్ట్, చెడు కార్యాలకు అట్రాక్ట్. ఎవరైతే బానిసలైపోతున్నారో, ప్రియా సహోదరి సహోదరుడా, ఈ టీవీ ముందు కూర్చున్న నీవు ఒకవేళ యవ్వనస్తురాలువైతే నీ ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకవేళ ఈ టీవీ ముందు కూర్చొని శ్రద్ధగా వాక్యాన్ని వింటున్న ఓ తల్లిదండ్రులారా, మీ బిడ్డల ప్రవర్తన ఎలా ఉంది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. వాక్యంలో నుండి సవరణ చేసుకుందాం. ఎంతకాలం అవిధేయతగా, ఎంతకాలం భక్తిహీనులుగా, ఎంతకాలం భక్తి లేనివారిగా జీవిస్తామండి. దేవుని వాక్యం అంటుంది, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నేడు మనది, రేపు ఏం జరుగునో ఎవరికి తెలియదు. దేవుడు మనకు టైం ఇవ్వంగానే సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. కనుక మానవ నైజాన్ని గురించి స్పష్టంగా విన్నాం ఇప్పటివరకు వాక్యాన్ని. ఏంటట? బాల్యము నుండి, యవ్వన ప్రాయం నుండి మనిషి యొక్క హృదయాలోచన ఎల్లప్పుడూ చెడ్డగా ఉన్నట్లు, చెడు అలవాట్లకు అట్రాక్ట్ అవుతున్నట్లు, తమ మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారని నోవహు కాలంలోనే, అంటే క్రీస్తుకు పూర్వం ఇంచుమించు 4,000-5,000 సంవత్సరాల క్రితం చరిత్రను మనం ఒక్కసారి గమనించినట్లయితే ఈ మాట మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. అంతటి పూర్వకాలంలోనే ప్రియ దేవుని బిడ్డలారా, వారి యొక్క మైండ్, వారి యొక్క హృదయాలోచనలు చెడ్డదైపోతే మరి నేటి కాల పరిస్థితి ఎలా ఉంది? నేటి కాల పరిస్థితి, ఈ మానవాళి ఎలా మారుతారు? ఏ రీతిగా జీవిస్తారు? నమ్ముతున్నాం. అడపాదడప ఉడతా భక్తి చేస్తుంటారు మానవులు. భక్తి చేయటం మంచిదే, కానీ దేవుని వాక్యం అంటుంది దయ్యాలు కూడా భక్తి చేస్తాయట. బైబిల్ చెప్తుంది. నా మాటలు చూడండి, నేను చెప్తున్న మాటలు కాదు కానీ దేవుని మాటలు చెప్తున్నాను మీకు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వాక్యంలో, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగున్న నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. డీమన్స్ బిలీవ్. ఇంకా చెప్పనా, దయ్యాలు దేవుని సన్నిధిని చూసి గడగడగడ వణికిపోతున్నాయి. యేసే క్రీస్తుని చక్కగా సాక్ష్యాలు చెప్తున్నాయి. కొంతమంది చూడండి, బైబిల్ పట్టుకుని ఆరాధనకు పోవడానికి కూడా సిగ్గు. మీరు ఎవరండి అంటే మేము క్రైస్తవులని చెప్పడానికి కూడా సిగ్గుపడతారు. కానీ బైబిల్లో దయ్యాల కంటే నీకు యొక్క విశ్వాసం గొప్పగా ఉందా లేదా ఖాళీ చేసుకోమంటున్నాడు దేవుడు. దయ్యాలు దేవుణ్ణి సాక్ష్యం చెప్పిన ఏమని తెలుసా? నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా, నీవు నిజమైన పరిశుద్ధుడివి, నీవే దేవుడివి అయ్యా, నిన్ను మేము స్తుతిస్తున్నాము అని కేకలేసి సాక్ష్యం చెప్పినట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే మనకు తెలుస్తుంది. ఇప్పుడు దేవుని వాక్యం ఏమంటుంది తెలుసా? ఎవరిని? క్రియలు లేని విశ్వాసము. క్రియలు లేకుండా విశ్వాసం కలిగి జీవించే వాళ్ళు ఉన్నారట. క్రియలు లేకుండా విశ్వాసం అంటే ఏంటో తెలుసా? వాక్యాలు వల్లేస్తారు కానీ ఆ వాక్య ప్రకారం నడవరు. పాస్టర్లకు మార్కులు వేస్తారు కానీ పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని వినరు, లోబడరు, తమను తాము తగ్గించుకోరు. మాకేమిటి చెప్పేది? నోవహు కాలంలో జలప్రళయానికి ముందు ఏం జరిగింది తెలుసా? అయ్యలారా, రాబోయే కాలంలో దేవుడు జలప్రళయాన్ని రప్పించబోతున్నాడు కనుక నేను ఓడను కట్టుకుంటున్నాను, దయచేసి ఈ ఓడ మీ అందరి కోసమే కట్టమంటున్నాడు రండి అని ఆయన ప్రకటన చేస్తే
ఎన్ని సంవత్సరాలు ప్రకటన చేశాడు తెలుసా? 120 ఏండ్లు సువార్తను ప్రకటిస్తే ఒక్కడు మారలేదండి. కారణం ఏంటి చెప్పురా? ఇందాకే మనం వాక్యం చదువుకున్నాం. ఏంటది? బాల్యము నుండి మానవుని యొక్క మనస్సు, హృదయం చెడ్డది, చెడుకి అట్రాక్ట్ అవుతాడు. కానీ మనిషి మంచికి మాత్రం అట్రాక్ట్ కాడని దేవుని వాక్యం ఈ సందర్భంలో మనకు తెలియజేస్తూ ఉంది. ఇంకా మీకు విచిత్రం చెప్పనా? నోవహు ఉన్న ప్రాంతంలో సముద్రం లేదు. బాగా గమనించండి. నోవహు ఉంటున్న ఆ ప్రాంతంలో సముద్ర తీరం లేనే లేదు. కానీ దేవుడు ఓడను కట్టుకోమంటున్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి ఎలా ఉన్నాడు తెలుసా? నోవహు వెర్రివాళ్ళ కనపడ్డాడు. ఈ దినాల్లో కూడా, నేటి కాలంలో దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు ఈ లోకస్తులకు ఎలా ఉంటారో తెలుసా? మైండ్ లేని వాళ్ళలాగా. చక్కగా ప్రార్థనకి వెళ్తున్నాం అనుకో, అబ్బో ఎంత భక్తిపరుడు బయలుదేరాడో అని విమర్శిస్తూ ఉంటాం. అట్లాంటి జనాంగం కలిగిన తరంలో మనం ఉన్నాం. ఇప్పుడే కాదండి ఈ నైజం, ఎప్పుడో తెలుసా? నోవహు కాలంలోనే. అందుకే దేవుడు వారిని విడిచిపెట్టలేదట, తుడిచివేశాడు అని రాయబడింది. తుడిచివేయటం అంటే వాళ్ళని చేసినందుకు ఆయన ఎంతగానో సంతాపం పొందాడట. ఆయన హృదయంలో నొచ్చుకున్నాడట. అయ్యో, ఇటువంటి జనాంగాన్ని ఎందుకు తయారు చేశాను? లోపడిన జనాంగం ఎందుకని ఈ రీతిగా నా మీద తిరగబడుతున్నారు అని సృష్టికర్త అయిన దేవుడు మనిషి విషయంలో సంతాపం పొందాడట, బాధను పొందాడట. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ కాలంలో ఉన్నటువంటి వారు నోవహుని ఎంత వెర్రివాడిగా భావించారో తెలుసా? ఈ ప్రాంతంలో ఎక్కడా సముద్రం లేదు, అయినా ఓడను కట్టుకుంటున్నాడు. ఇతనేంటి పిచ్చివాడు, ఏదో దేవుడు మాట్లాడాడట, జలప్రలయమట. ఏది అయినా అట్లాగా ఎప్పుడైనా జరిగిందా అని ఆయనను విమర్శించారట. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో నేను మీకు ఈ టీవీ ద్వారా మీతో నేను మాట్లాడదలుచుకున్నా ఒకే ఒక మాట ఏమిటో తెలుసా? నీవు దేవుణ్ణి నమ్ముచున్నావా? నమ్మితే క్రియలతో కలిగిన నమ్మకం నీలో ఉందా? నీవు దేవుని నమ్మి దేవుని క్రియలు ఏమైనా చేయగలుగుతున్నావా? ఆయన చెప్పింది ఏమన్నా చేసావా? చేస్తే ఏమేమి చేసావు? ఒకసారి ఈ సమయంలో దేవుని ఎదుట తీర్మానం చేద్దాం. ప్రభువా, క్రియలు లేని విశ్వాసం మృతం. అట్లాంటి విశ్వాసం ఉన్నా ఒకటే, అది లేకుండా ఒకటే అని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. నోవహు కాలంలో ఎగతాళి చేసిన వారి వలె కాక లోబడి జీవించిన నోవహు, అతని భార్య మరియు అతనికి 3 కుమారులు 3 కోడండ్లు దేవుని యందు విశ్వాసం ఉంచారండి. ఇంకా చెప్పనా, 120 ఏండ్లు కనిపెట్టారు. దేవుడు వాగ్దానం చేశాడు. ఏమిటో తెలుసా? జలప్రళయం రప్పించబోతున్నాను, మిమ్మల్ని కాపాడుతాను అని వాగ్దానం చేస్తే ఈ రోజుల్లో భక్తిలోనికి ఎలాంటి వాళ్ళు వస్తున్నారు తెలుసా? యేసు ప్రభువుని నమ్ముకుంటే నా రోగం పోతుంది అంటేనే నేను వస్తా అనేవాళ్ళు కూడా ఉన్నారు. నా రోగం తగ్గిమను, యేసు ప్రభువుని నమ్ముకుంటా. నా అప్పులు తీర్చమను, దేవుణ్ణి యేసు ప్రభువుని నమ్ముకుంటా అనే కేటగిరీస్ కలిగిన వాళ్ళు ఉన్నారు. వీరు ఎవరే అంటే భక్తిహీనులు. బైబిల్ చెబుతుంది వీళ్ళకి దేవుడు అవసరం లేదట. దేనికి కావాలి తెలుసా? అక్కర్ల కోసం భక్తి కావాలి. వాళ్ళ అవసరాలు తీరిస్తేనేమో దేవుడు, అవసరం తీరకపోతే దేవుడు కాదు. ఇటువంటి విశ్వాసాన్ని దేవుడు మన నుంచి కోరుకోవట్లేదండి. మన నుంచి కోరుకుంటుంది ఏమిటో తెలుసా? మంచి విశ్వాసం, విధేయతతో కూడిన విశ్వాసం. ఎన్ని నిందలైనా నోవహు లోబడ్డాడు. ఆయన చెప్పినది దేవుడు ఏ రీతిగా చేయమన్నాడో దాని ప్రకారంగా చేశాడు. కనుకనే అతడు, అతని కుటుంబం జలప్రళయంలో రక్షణ పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి వాక్యాన్ని విన్నాం, మనల్ని మనమే పరిశీలన చేసుకొని దేవునికి లోబడి ఈ సమయంలో నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించి ఒక చిన్న తీర్మానం చేద్దాం. ఏమిటో తెలుసా? ప్రభువా, వాస్తవమే నాలో ఉన్నటువంటి విశ్వాసం, అయ్యా ఈ రీతిగా ఉన్నాను నేను అని నిన్ను నీవే పరిశీలన చేసుకొని
దేవుని దగ్గర మన అతిక్రమం ఒప్పుకొని విడిచిపెడితే ఆయన ఇంకా మనకి ఆ రక్షణ భాగ్యాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయన. నీ దాసుని ద్వారా శ్రేష్టమైన వర్తమానాలను మీరు మాకు అందించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. దేశము విశ్వాసఘాతకమైతే, మనిషి విశ్వాసఘాతకుడైతే, విశ్వాసం లేకుండా జీవిస్తే ఎంత పర్యవసానానికి లోబడతాడో ఈ సమయంలో నీ దాసుని ద్వారా మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు. ఈ రోజున సగటు మనిషి బాధలకు కారణం ఏమిటో, శోధనలకు కారణం ఏమిటో ఇంతవరకు మేము తెలుసుకున్నాం. విశ్వాసమైన జీవితం జీవించకపోవటం వల్లనే సగటు మనిషి ఈ రోజున రకరకాల ఇబ్బందులు పాలవుతున్నట్లుగా నీ వాక్యం మమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఉంది. కనుక ఈ సమయంలోనైనా నీ వాక్యాన్ని విని లోబడి తీర్మానం చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారు నాయన చేస్తున్న తీర్మానాన్ని అంగీకరించి భక్తిహీనుల వలె కాక, భక్తి లేని వారి వలె కాక, భక్తి కలిగి నీ యందు భయభక్తులతో కొనసాగే భాగ్యమును మా అందరికీ ప్రసాదించుమని, తద్వారా వారి జీవితంలో ఉన్న వేదనలు, బాధలను, అనారోగ్యం, ప్రతి విధమైన సమస్యలు తొలగించుమని నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మా చిరునామా హౌస్ హోల్డ్ ఆఫ్ ఫెయిత్ మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 8-13-86, న్యూ గుంటూర్, రైల్వే స్టేషన్ రోడ్, నెహ్రూ నగర్, గుంటూర్ 522001. అవర్ అడ్రస్ హౌస్హోల్డ్ ఆఫ్ ఫెయిత్ మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 8-13-86, న్యూ గుంటూర్, రైల్వే స్టేషన్ రోడ్, నెహ్రూ నగర్, గుంటూర్ 522001. ప్రార్థనా అవసరతలకు 9966744507 మరియు 8143333857.